హాయ్ అండి. నేను ఇయర్ లోబ్ సర్జరీ చేయించుకొని 1 మంత్ దాటిపోయింది. డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అయ్యి అడిగాను ఇయర్ హీల్ అయిందా అని. ఆమె చెక్ చేసి హీల్ అయింది. ఇంకా ఇయర్ రింగ్ కుట్టించుకోవచ్చని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఫైనల్లీ సండే ఈవినింగ్ అయితే ముహూర్తం పెట్టాను. కానీ కరెక్ట్‌గా బయలుదేరే టైంకి వర్షం స్టార్ట్ అయింది. ఇంట్లో ఉండటం వల్ల బయట బీభత్సం తెలియలేదు కానీ వన్స్ వర్షం తగ్గిన తర్వాత బయటకు వెళ్ళి చూస్తే షాక్ అయిపోయాము. చెట్లన్నీ విరిగి రోడ్ల మీద పడిపోయాయి. ఒక 20 మినిట్స్ వర్షం ఇంత భయపెట్టిందా జనాల్ని అని అనుకున్నాము. ఫైనల్‌గా అయితే మేము పీవీపీ మాల్‌కైతే వచ్చేసామండి. లోపలికి ఎంటర్ అవ్వగానే సగం విజయవాడ జనాభా అంతా ఈ మాల్‌లోనే ఉన్నారనిపించింది. ఇంకా మా పాప అయితే కార్ రైడ్ ఎక్కుతా అని చెప్పి మారం చేసింది. ఎప్పుడు ఈ మాల్‌కి వచ్చినా మా పాపని ఈ కార్ రైడ్ అయితే ఎక్కిస్తాను. ఈరోజు వీకెండ్ కదండి, దాదాపు ఒక 10 కార్లు వరకు పెట్టారు. ఫుల్ రష్ ఉంది. వెయిట్ చేయాల్సి వచ్చింది. 2 రౌండ్స్‌కి 100 రూపీస్ టోకెన్ అయితే తీసుకొని వెయిట్ చేశాను. ఫైనలీ మా పాప టర్న్ వచ్చిన తర్వాత తన కార్ ఎక్కించేసి తన సరదా తీర్చేసాము. తర్వాత సెకండ్ ఫ్లోర్‌లో ఉన్న ఈ మెహందీ స్టాల్‌లోనేనండి ఇంతకుముందు నేను గన్ షాట్ వేయటం చూశాను. దగ్గరికి వెళ్ళి అడిగితే ఇప్పుడు టాటూ అండ్ గన్ షాట్ ఇవన్నీ 3rd ఫ్లోర్‌కి చేంజ్ చేసాం మేడం, మీరు పైకి వెళ్ళండి అని చెప్పారు. ఫైనల్లీ 3rd ఫ్లోర్‌కి అయితే వెళ్ళి తమ్ముడితో మాట్లాడేశాను. ముందు కుట్టించిన హోల్‌కి కొంచెం పైన కానీ కింద కానీ గన్ షాట్ వేయమని చెప్పి అడిగాను. తమ్ముడు చక్కగా మార్కింగ్ చేసేసి ఇయర్ అంతా క్లీన్ చేసి గన్ షాట్ వేయటానికి రెడీ అయిపోయాడు. బట్ నాకైతే ధైర్యం అస్సలు సరిపోలేదండి. 2-3 సార్లు ఆపేశాను. ఇంకా ఫైనల్లీ తప్పదు కదా, కుట్టించుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత కుట్టించేసుకున్నాను. చాలా భయమేసిందండి. ఇయర్ హీల్ అవ్వటానికి 7 డేస్ టైం పడుతుందంట. ఇంకా ఒక పిజ్జా తినేసి నెమ్మదిగా ఇంటికి బయలుదేరిపోయాము.